సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సో దినేష్ నాయుడు అనేది ఇప్పుడు నాన్నగారు చెప్పాలంటే చాలా అద్భుతమైన న్యూమరాలజీ బాగా చెప్తారు ఆయన. నాన్న గురించి బయట ఇండస్ట్రీలో కన్నా కూడా బయట ఎవరిని అడిగినా కానీ ఆయన గొప్పతనం ఏంటో చాలామంది చెప్తుంటారు. కాబట్టి ఇండస్ట్రీకి రావాలనేది లేకపోతే పేరు మార్చాలనేది నాన్న నిర్ణయమా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జరిగిపోయిందా? ఇండస్ట్రీకి రావాలన్నది నా నిర్ణయం, పేరు మారుద్దామన్నది ఆయన నిర్ణయము. పేరు మారవాలి, దినేష్ అన్న పేరుతో ఇండస్ట్రీలో పైకి రావాలా అంటే సరే ఇవ్వండి ఒక 10 పేర్లు అన్నా. 10 పేర్లు ఇస్తే విశ్వక్సేన్ నచ్చింది. అరే ఇది బెంగాలీ పేరు రా అన్నారు. మరి నాకు ఎందుకు ఇచ్చారు పేపర్లో, నాకు అదే నచ్చింది అన్న. అట్లా బెంగాలీ పేరు రా, నాకు పెట్టండి అదే పేరు పెట్టండి అని నేను మొండి చేసి పెట్టుకున్నా పేరు. సో స్క్రీన్ నేమ్ ఇప్పుడు విశ్వక్సేన్ అంటే ఒక ఫైర్ అనమాట, అంతే. వేరే ట్యాగ్ లైన్స్ ఏమి యాడ్ చేయలేము, ఇంకా ఓన్లీ ఫైర్ పెట్టవచ్చు దానికి. ఇప్పుడు అంత ఫైర్లో ఉన్నారనమాట. ఎంత ప్రశాంతంగా ఉన్నా, ఎంత నవ్వుతున్నా. బట్ విశ్వక్ అంటే మిమ్మల్ని చూస్తుంటే ఆరోగెన్స్ ఎంత ఇటుపోయింది అసలు. మీరు కావాలా కొంచెం తీస్తే కదా. మిస్ అవుతున్నావా? చాలా మిస్ అవుతున్నావు. నాకన్నా మీ ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు. అయ్యో, అంటే ఆరోగెన్స్ అని కొంతమంది అంటారు, బట్ ఉన్నది ఉన్నట్లు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే హీరోని చూసింది ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో మిమ్మల్ని. థ్యాంక్ యూ. అది క్రెడిట్ గోస్ టు నాన్న అమ్మ మాకు తెలియదు కానీ, బట్ మీరేం చెప్తారు దానికి అసలుకి? నేనైతే నీ ఫస్ట్ ఇంటర్వ్యూనా అంట. చుట్టూ తిరిగి మళ్ళీ ఎందుకు కుదురుగా ఇంటర్వ్యూ చేసుకొని సార్ పోనీ ఏం చెప్తాం అనుకుంటున్నారు మెకానిక్ రాకీ గురించి, అదన్నా చెప్పండి. మెకానిక్ రాకీ ఇప్పటి వరకు నేను చేసిన అన్ని సినిమాలని మించిన సినిమా. అంటే రివార్డ్ వైజ్ డెఫినెట్లీ ఏ సినిమాకి ఆ సినిమా గొప్పది, బట్ రివార్డ్ వైజ్ ఐ థింక్ దిస్ వన్ విల్ క్రాస్ ఆల్ మై అదర్ ఫిల్మ్స్. ఓకే, కోసం కొత్త చొక్కా వేసా తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా కోసం ఈరోజు టక్కేలో చూసినా, అది నచ్చింది. విశ్వక్ ఇంటర్వ్యూ ఉంది, నేను 200% చేయాలి ఇది. విశ్వక్ చూసి చాలా ఇయర్స్ అయిపోయింది. వెళ్తున్నప్పుడు వాచ్ గిఫ్ట్ ఇచ్చిపోతావా? ఇంటర్వ్యూ చెయ్యాలని వచ్చా. ఓకేనా? ఎస్, బయట నుంచి వస్తుంటే బిగ్ బాస్ లో కేకలు వినపడుతున్నాయి, విశ్వక్ విశ్వక్ విశ్వక్. నీకు చాలా అనిపిస్తున్నాయా? అంటే వచ్చావన్న ఆరా చూసావా చుట్టూ, అక్కడ దాకా ఉంది అనమాట. నువ్వు కూడా అర్పిస్తావా? నేను అర్పించను, అరుపులు వింటుంటా. అదొక ఆనందం, దానికి ఒక పేరు ఉంది, ఏదో మనకు తెలియదు, ఇంగ్లీష్ లో ఏదో ఉంటుంది పేరు దాన్ని. సో ఏం చెప్తారు మీనాక్షి గురించి? మీనాక్షి ఏ మూవీలో ఉంటే ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. అవును. సో మెకానిక్ రాకీలో మీనాక్షి మీ పక్కన, మీ సరసన ట్రైలర్లో చూస్తూ ఉంటే నీకు ఒకళ్ళు కాదు, శ్రద్ధ శ్రీనాథ్ మీనాక్షి ఈక్వల్లీ లవ్ స్టోరీ అదిరిపోతుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఎక్స్ ఫ్యాక్టర్ శ్రద్ధతో ఉండే లవ్ స్టోరీ సినిమాలో. ఓకే, అందరు మీనాక్షి అనుకుంటారు కానీ సినిమాలో శ్రద్ధకి నాకుండే లవ్ ట్రాక్ వచ్చేసి ఎక్స్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే థియేటర్ బయటకు వచ్చినాక ఆ లవ్ ట్రాక్ గురించే మాట్లాడుకుంటారు పక్కా. అంటే మూవీ ఎలా స్టార్ట్ అవుతుంది? స్లోగా స్టార్ట్ అయిపోయి సేమ్ యాస్టీస్ అన్ని సినిమాలు స్టార్ట్ అయినట్టు. సో కమర్షియల్ ఎలిమెంట్ ఉంది, లవ్ యాంగిల్ ఉంది, సో మాస్, మీ రేంజ్ లో మాస్ కూడా ఉంది. మేము కూడా అనిపిస్తాం థియేటర్ లో, అంతే. కాలర్ ఎగరేసుకొని విశ్వక్ ఫ్యాన్ రా అని చెప్పుకునే అలాగా ఉంటది అనమాట మాలాంటి వాళ్ళకి. అంతేనా? నేనైతే పక్కా ఎగరేస్తా. ఏదైనా డ్రెస్ కాంబినేషన్ అదిరిపోయింది ఈరోజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.